తెలంగాణ సెక్రటేరియట్ ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణకు ముహూర్తం ఖరారైంది. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక రావటం లేదు. మరోవైపు రాజీవ్ విగ్రహంపై రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ సెక్రటేరియట్ ఎదుట ఏర్పాటు చేసిన దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇవాళ సాయంత్రం ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆగస్టు 20న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని భావించారు. అయితే ఆ కార్యక్రమం వాయిదా పడింది. రాజీవ్ గాంధీ విగ్రహంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. సెక్రటేరియట్ ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తాము భావించామని చెబుతోంది. అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఏమిటంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అంతేకాదు, బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ తీరుపై భగ్గుమంటున్నారు కాంగ్రెస్ నేతలు. దమ్ముంటే రాజీవ్ విగ్రహాన్ని టచ్ చేసి చూడండి ఏం జరుగుతుందోనంటూ సవాల్ విసురుతోంది అధికార పక్షం. రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక రావడం లేదు.